క్రీస్తు పుట్టినరోజు క్రిస్మస్ పండుగ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పండుగ వేడుకల కోసం ఆంధ్రప్రదేశ్లో గుణదల చర్చ్ అత్యంత వైభవంగా ముస్తాబవుతోంది. క్రైస్తవుల ప్రధాన పండుగ క్రిస్మస్. యేసుక్రీస్తు పుట్టిన పవిత్ర కాలంలో వారం రోజుల పాటు క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ. ఈ శుభ సమయంలో క్రైస్తవులు తమ ఇళ్లు అందంగా అలంకరించుకుంటారు. ఇంటి ముందు స్టార్ను ఏర్పాటు చేస్తారు. పండుగ పర్వదినాన చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటారు. బైబిల్ ప్రకారం రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్కు పెళ్లి కుదిరింది. ఒకరోజు గాబ్రియేల్ అనే దేవదూత మేరీకి కలలో కనబడి ఆమె కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తుందని చెబుతుంది. ఆ బిడ్డకు యేసు అనే పేరు పెట్టాలని తెలుపుతుంది. మేరీ, నీకు పుట్టబోయే బిడ్డ దేవుని కుమారుడు అని కూడా దేవదూత ఆమెకు వెల్లడిస్తాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోరాదని తన మదిలో నిర్ణయం తీసుకుంటాడు. ఒకరోజు దేవదూత జోసెఫ్కు కలలో కనపడి మేరీ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చిందని, ఆమెను విడిచిపెట్టవద్దని చెబుతాడు. ఆయన పాపులను రక్షిస్తాడని తెలియపరుస్తాడు. జోసెఫ్, మేరీలు బెత్లెహేంకు వెళతారు. అక్కడ చోటు లేకపోవడంతో సత్రంలోని ఓ పశువుల పాకలో ఆశ్రయం దొరుకుతుంది. అదే సమయంలో యేసుకు మేరీ జన్మనిస్తుంది. 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24న అర్ధరాత్రి 12 తరువాత జీసస్ జన్మించారనేది క్రైస్తవుల నమ్మకం. దాంతో డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టినరోజు జరుపుకుంటారు క్రైస్తవులు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయి. అదేవిధంగా దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో రెండో అతిపెద్ద క్షేత్రమైన గుణదల మేరీమాత చర్చిలోనూ క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. దేశం నలుమూలల నుండి గుణదలకు భక్తులు చేరుకుంటున్నారు. కొండపై ఏర్పడిన గుహలో మేరీమాతను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. సుమారు 77 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చర్చిలో అత్యంత వైభవంగా క్రిస్మస్ సంబరాలు జరుపుతున్నామని గుణదల చర్చ్ ఫాదర్ ప్రసాద్ చెప్పారు. క్రిస్మస్ వేడుకలు చేసుకుంటూ ఉన్నాం. ఆ క్రిస్మస్ వేడుకలు రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. చెట్లని, క్రిస్మస్ ట్రీ అని, క్రిస్మస్ క్రిబ్ అని, క్రిస్మస్ క్యాండిల్స్ అని, క్రిస్మస్ రీత్ అని చేసుకుంటారు. ఇవన్నీ ఒక ఎక్స్టర్నల్, బహిరంగ కనపడేది. కానీ క్రీస్తు మనలో జన్మించటం, క్రీస్తు హృదయంలో జన్మించినటువంటి అనుభూతి పొందినటువంటి వారిని ఇతరులను గౌరవిస్తారు, పేదవారిని గౌరవిస్తారు. పేదవారికి నాకు ఎలాంటి తేడా లేదు, అతను ఆవిడ మనిషి, నేను కూడా మనిషినే అనేటువంటిది క్రీస్తు హృదయంలో జన్మించినటువంటి అనుభూతి పొందినటువంటి వారికి కలగవలసినటువంటి అనుభవం. గుణదల మేరీమాత చర్చికి వచ్చి కోరికలు కోరుకుంటే తీరతాయన్న నమ్మకం ఉందని, అందుకోసమే చర్చికి వచ్చామని భక్తులు చెబుతున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నమ్మేది ఏంటి అని అంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మేరీమాతని దర్శించుకొని వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేర్చుకుంటారు. మేరీమాతకి ప్రార్థించి వాళ్ళు అనుకున్నది నెరవేరుద్ది. అలాగే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆనందంగా తిరిగి వెళ్తారు. గుణదల చర్చిలో ప్రతి ఏటా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని బిషప్ తెలిపారు. మానవాళికి శాంతి సందేశాలు అందించిన యేసుక్రీస్తు మనకు మార్గదర్శి అని బిషప్ అన్నారు. ఈ లోకంలో మానవాళందరికీ కూడా శాంతి, సమాధానం అనేది రావటం జరిగింది. కనుక మనందరం కూడా శాంతి సమాధానాలతో ఎల్లప్పుడూ కూడా జీవించాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. మానవాళిక రక్షణను తీసుకొచ్చిన క్రీస్తు భగవంతుని యొక్క కృప, శాంతి, సమాధానము మీలోనూ మీ కుటుంబాల్లోనూ సమృద్ధిగా ఉండాలని చెప్పి మేము కాంక్షిస్తూ ఉన్నాము. మీ అందరినీ కూడా దీవిస్తూ ఉన్నాము. గుణదల చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలంటూ 2000 సంవత్సరాల క్రిందట క్రీస్తు చూపిన మార్గాన్ని ప్రతి వ్యక్తి అనుసరించాలని క్రైస్తవ మత పెద్దలు ఆకాంక్షిస్తున్నారు.